ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రైతు రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు పూర్తి రుణమాఫీ చేసేంత వరకు వదిలేది లేదని టీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. ప్రతి రైతుకు రుణమాఫీ కాంగ్రెస్ చేయాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ రైతులకు రుణమాఫీ చేయాలనే ఏకైక డిమాండ్తో ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలందరికీ అన్నీ ఇస్తాము, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు రైతులందరికీ తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి మొదటి మీటింగ్ పెట్టుకుంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో మరి 45 లక్షల కోట్లు 45,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి బ్యాంకర్లు తేల్చిండ్రు. కానీ క్యాబినెట్లో 31 కోట్లకే అనుమతులు తీసుకున్నారు. మళ్ళీ బడ్జెట్లో 26 కోట్లకు మరి ఈ సంవత్సరం బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టుకుంటే మేమందరం కూడా దాన్ని నిరసించినాం, ప్రశ్నించినాం. కానీ ఇవాళ తీరా చూస్తే 17,500 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు. అనేక షరతులు పెట్టి అనేక మంది మరి పేద రైతులకు మరి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. దీన్ని సరిచేయాలని బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి మరి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, ఒకవేళ రుణమాఫీ డబ్బులు కట్టి ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, పరిగెత్తండి, తెచ్చుకోండి అని చెప్పి మీరు ఇచ్చిన మాటని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ రైతుల తరఫున మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మీరు ముందుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందు రైతాంగానికి మీరు మాఫీ కోరాలని కోరుతున్నాం. మాకు మాఫీ చేయండి, మాకు తప్పైందని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా క్షమాపణ మాఫీ కోరాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మేము సంపూర్ణంగా ఏదైతే మీ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక మాట మీద లేరు. ఓ మంత్రి ఏమో సగమే మందికి అయింది, ఇంకొంతమంది 7,000 కోట్లు అయిందంటారు, ఇంకో పూర్తిగా అయిందంటారు. మీకే ఒక స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీరు రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాం. ఇదొకటే. రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం చీము రక్తం ఉన్నా ఫస్ట్ రైతాంగాన్ని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత సీఎం గారిది ఉంది. ఎందుకంటే ఎన్ని మోసాలు మాయమాటలు చెప్పి ఇవాళ గద్దె మీద కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అన్నం పెట్టే రైతు అనేది కూడా చూడకుండా, ఇవాళ తెలంగాణ తల్లికి కూడా చూడకుండా ఇష్టం వచ్చిన భాష, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే గుణపాఠం ఉంటుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం గారు, ఆ సీఎం సీటుకు విలువ లేకుండా చేస్తున్నారు. మీరు దయచేసి ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా, ఏమాత్రం ఎథిక్స్ మోరల్స్ ఉన్నా దయచేసి అన్నం పెట్టే రైతాంగానికి మోసం చేసినోడు ఎవడు బాగుపడలేదు. కాబట్టి దయచేసి మీరు అన్నారు డిసెంబర్ 9వ తారీఖు నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా రైతు సోదరులు 2 లక్షల రూపాయలు తొందరగా ఉరుక్కుంటూ పోయి రుణం తీసుకోండి అని అన్నారు.
ఎన్ని మాటలు మాట్లాడతారో మీరు మాట్లాడే మాటలు అసలు చూస్తుంటే ఆ బప్పన్ గాడు కూడా మాట్లాడారు అట్లా. ఎన్ని మోసాలా లేడీస్కు మభ్య పెడితే 25,000 ఇస్తామా, నెలకు 2500 ఇస్తామంటివి, తులం బంగారం అంటివి, 4,000 అని చెప్పేసి మా ఆసరా పింఛన్ అంటివి, స్కూటీ అంటే ఎన్ని మాటలు రేవంత్ రెడ్డి గారు. మీరు కానీ